వెల్కమ్ టు ట్రూ టెక్ అకాడమీ. తెలంగాణ స్టేట్లో మనకి పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ మరియు డ్రైవర్కి సంబంధించి నోటిఫికేషన్స్ రావడం జరిగింది. అయితే ఈ పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్లో ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా చేస్తే ఆ సెలక్షన్లో మనం ఉంటాము, సో దీనికి ఆ క్రైటీరియా ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, సిలబస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 29th జూలైలో మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మెకానిక్ పీటీఓ, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్. యాక్చువల్గా అక్కడ ఓన్లీ మెకానిక్ అండ్ కానిస్టేబుల్ ఇచ్చారు. ఆంధ్రాలో అయితే ఎస్ఐస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్లో. ఓకే, సో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి పోస్ట్ కోడ్ 3536లో పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్లో ఓన్లీ మెన్ మాత్రమే ఎలిజిబుల్. హీ ఇస్ ద క్లియరెన్స్. ఒక క్లియర్ కట్ ఏంటంటే ఫీమేల్ అన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ లేరు, ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ కానిస్టేబుల్ డ్రైవర్లు ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 20 ఉన్నాయి. టోటల్ మనకి ఎన్ని ఉన్నాయంటే 27 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో నెంబర్ అనేటువంటిది తక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది, ఫస్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? మనకి పే స్కేలు రెగ్యులర్గా మనకి సివిల్ కానిస్టేబుల్స్, ఏఆర్ కానిస్టేబుల్స్ ఏదైతే ఉందో పే స్కేలు, అదే పే స్కేల్ మీకు ఉండడం జరుగుతుంది. 24,2802 to 72,850. హెచ్ఆర్ఏ, నెక్స్ట్ డిఏ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మినిమం బేస్డ్ ఆన్ సిటీ మ్యాక్సిమం మీరు ఎక్కడ ఉంటారంటే మేజర్ సిటీస్, హైదరాబాద్ సిటీస్లోనే ప్రాబబుల్గా ఉంటారు. సో సిటీ హెచ్ఆర్ఏ 27% ఉంటుంది, మీకు రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద పే స్కేల్. ఓకే, సో మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్గా కానిస్టేబుల్కి 8 into 25 years ఉంటుంది, బట్ 8 into 27 years ఉంది. ఎప్పటికీ 1st July 2026 క్యాలిక్యులేట్ చేసుకుంటే నీ వయసు 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరుతున్నారో వాళ్ళకి ఒక 5 years యాడ్ చేసుకుంటే టోటల్గా 27 + 5 32 అప్పర్ ఏజ్ ఉంది. చాలామంది మిత్రులు హోమ్ గార్డ్స్ జాబ్ చేస్తుంటారు. సో హోమ్ గార్డ్స్లో ప్రజెంట్ 28,000 తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు సివిల్లో ఉంటారు, ఏఆర్లో ఉంటారు, ఎక్కడైనా ఒకటే ఉంటారు అనమాట. వీళ్ళు అటు మూవ్ అవుతుంటారు. వీళ్ళకి హోమ్ గార్డ్ ఆఫీస్ అనేటువంటిది హెడ్ ఆఫీస్గా ఉంటుంది. సో హోమ్ గార్డ్ ఆఫీస్లో ఏ విధంగా డిప్లొమేట్ చేస్తారో ఆ విధంగా వర్క్ చేస్తుంటారు వీళ్ళు. సో ఈ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45 years ఓన్లీ తెలంగాణలో వర్క్ చేస్తున్న హోమ్ గార్డ్స్కి మాత్రమే అప్ టు ఈ 1st July 2026 వరకు ఉండాలి. దిస్ ఈజ్ ద ఏజ్ అప్పర్ లిమిట్ ఫర్ నార్మల్ క్యాండిడేట్స్ అండ్ హోమ్ గార్డ్స్. దెన్ ఆఫ్టర్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో 3 years ప్లస్ లెంత్ ఆఫ్ సర్వీస్. సపోజ్ నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని, ఒక సివిల్లో ఎందులో చేస్తున్నాను, ఏఆర్లో ఎందులో చేస్తున్నాను, నాకు ఒక 36, 37 years అనుకోండి. నేను ఈ జాబ్కి రాయాలనుకుంటే ఇది ఇచ్చిన క్రైటీరియా ప్లస్ నువ్వు లెంత్ ఆఫ్ సర్వీస్ 20 batch 5 years చేసావా, లేదనుకుంటే 18 batch 8 years పని చేసావా, ఆ లెంత్ ఆఫ్ సర్వీస్ అనేది యాడ్ చేసుకుని నీకు ఏజ్ క్రైటీరియాలో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కూడా 5 years అంటే సో మోస్ట్లీ ప్రాబబుల్లీ 18 to 32 years ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లెస్ దాన్ 80 వాళ్ళు నాట్ అప్లికబుల్. సో ఎలిజిబిలిటీ ఓన్లీ మెన్ విల్ బి మెన్ మాత్రమే ఎలిజిబుల్. ఫస్ట్ అది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ సార్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే, సో నువ్వు ఏఆర్ కానిస్టేబుల్స్ కానీ, సివిల్స్ కానీ, టీఎస్ఎస్పీ కానీ ఏవైనా కావాలనుకుంటే ఇంటర్మీడియట్ కావాలి. వీటికి 10th class సెకండరీ స్కూల్ సర్టిఫికేట్తో పాటు ఐటీఐలో నువ్వు ఎలక్ట్రీషియనా, మోటార్ వెహికల్ మెకానికా, మెకానికల్ డీజిలా, ఫిట్టరా. సో మోస్ట్లీ చాలామంది ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్ చేస్తుంటారు, కొంతమంది మెకానికల్ డీజిల్ మెకానికల్ చేస్తుంటారు, కొంతమంది మోటార్ వెహికల్ మెకానిక్ చేస్తుంటారు. వీళ్ళు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు అందరూ కూడా ఎలిజిబిలిటీ. సో క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ. ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ రాలేరు ఇక్కడికి, డిప్లొమా క్యాండిడేట్స్ రాలేరు. ఎవరున్నారు? ఎస్ఎస్సి అయిన తర్వాత ఐటీఐ చేసి ఉండాలి. నువ్వు ఫిట్టర్ కానీ, మెకానికల్ డీజిల్ కానీ, మోటార్ వెహికల్ మెకానికల్ కానీ, ఆటో ఎలక్ట్రిషియన్ కానీ చేసి ఉన్నట్లయితేనే నువ్వు ఎలిజిబుల్ వస్తావు. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, సో CMMR any equivalent pass certificate which proves the qualification shall be made available the candidate to prove his qualification on before 29th. అంటే సార్ నేను ఐటీఐ చేస్తున్నాను, నాది మొన్నే అయింది సార్ అంటే నువ్వు ప్రూవ్ చేసుకో. 29th July 2026 కల్లా ఐటీఐ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏదైనా ఫిట్టర్, మెకానికల్, మోటార్ వెహికల్ మెకానికల్, ఆటో ఎలక్ట్రిషియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. See, that is the
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సార్ మరి మెడికల్ స్టాండర్డ్స్ ఏంటంటే స్టేట్ మెడికల్స్లో మనకి మెడికల్ అంటే మనం సెంట్రల్ రైల్వేస్ కానీ నావీ వాటితో పోల్చుకుంటే మెడికల్ అంటే స్టాండర్డ్స్ నార్మల్ అయినా ఇట్ విల్ బి ఓన్లీ ఎగ్జామ్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ స్టేట్ మెడికల్లో. ఐసైట్ 6/6 ఉండాలి, లెఫ్ట్ రైట్. సో నియర్ విజన్ 0/5 ఉండాలి, ఓకేనా. అయితే కలర్ బ్లైండ్నెస్ అంటే మనం ప్రైమరీ కలర్స్ ఉంటాయి RGB అని, వాటిని మనం ఐడెంటిఫై చేయలేము అనమాట, అంటే మిక్సెస్ని. స్క్వింట్ కానీ ఎనీ మార్బిడ్ కండిషన్ ఆఫ్ ద ఐ కానీ లిడ్స్ కానీ ఇదర్ ఐ షాల్ బి డీమ్డ్ టు బి ఏ డిస్క్వాలిఫికేషన్. ఐ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ నాక్ నైస్ అంటే పర్ఫెక్ట్ కాల్ చెక్ చేస్తారు, నీ ఫ్లాట్ ఫుట్ ఉందా, హ్యామర్ ఫుట్ ఉందా. పీజన్ చెస్ట్ అంటే చిన్న చెస్ట్ ఉంది అంటే చెస్ట్ ఎక్స్ప్రెషన్ అడుగుతారు, ఫ్లాట్ ఫుట్. వ్యార్కేజ్ వైన్స్ మీరు చూస్తే చాలామందికి కాల్లో వ్యార్కేజ్ వైన్స్ గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంటాయి, వాటికి ఆపరేషన్స్ ఉంటాయండి. బట్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇన్ఎలిజిబిలిటీ, అంటే ఎలిజిబిలిటీ కాదు, మెడికల్ స్టాండర్డ్స్ మీట్ కాలేదు. సరే వీటితో పాటు మనకి ఎగ్జామ్కి సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది సార్ అంటే, జెన్యున్గా మన రెగ్యులర్గా ఉన్నటువంటి సివిల్ ఏఆర్ ఏపీఎస్పీలో ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని ఆఫ్టర్ ఫైనల్ టెస్ట్ ఉంటుంది, దాని ఆఫ్టర్ మెడికల్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నువ్వు హైట్ మీట్ అవుతున్నావు, ఏ హైటు 162 సెంటీమీటర్స్ కూడా తక్కువ ఉండకూడదు, మస్ట్ బి ఆ హైట్ ఉండి. ఫస్ట్ నీకేముంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటర్న్ టెస్ట్. అంటే ప్రిలిమ్స్ మెడికల్ టెస్ట్, ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ కాకుండా ఫస్ట్ నీకు డైరెక్ట్ గో ఫర్ పీఈటీ ఆర్ పిఎంటీ. ఈ పిఎంటీలో ఏముంటుందంటే నీకు 1600 మీటర్స్ అంటే 400 ట్రాక్స్ ఇస్తాడు. ఇంతకుముందు గోషమాల్ ఇచ్చేవాడు, ఇప్పుడు అంబర్పేట ఇస్తాడు అనుకుంటున్నా, నాకు తెలిసినది. అంటే మేబీ ఈ 400 ట్రాక్ని 4 టైమ్స్ మనం రన్ చేస్తే 1600 మీటర్స్ అవుతుంది. దీన్ని 7 minutes 15 secondsలో ఫినిష్ చేసిన అందరూ కూడా ఎలిజిబిలిటీ. సో నువ్వు ఈ కేటగిరీలో ఉండి దీన్ని ఫినిష్ చేస్తే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే ట్రేడ్ టెస్ట్. ఈ ట్రేడ్ టెస్ట్ అనేటువంటిది డ్రైవర్కి ఒకలాగా ఉంటుంది, మెకానికల్ ఎలా ఉంటుంది. సో మెకానికల్ కంటే ఇక్కడ చూసి డ్రైవర్ది వేరే వీడియోస్లో మనం ఫాలోఅప్ చేసే ప్రయత్నం చేద్దాం, చూపిస్తాను. దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఎగ్జామ్. సో ఈ రిటర్న్ ఎగ్జామ్కి మన దగ్గర కోచింగ్ ట్రూటెక్ అకాడమీ TRUETECH ట్రూటెక్ అకాడమీ అనేటువంటిది మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసినట్లయితే ఈ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైనట్టు 0 లెవెల్ నుండి హీరో లెవెల్ వరకు ఉంటుంది. నౌ ట్రేడ్ టెస్ట్లో మనకి ఏముంటుంది అనే కాన్సెప్ట్ చూద్దాం. సో సార్ ఈ పీఈటీలో ఏముంది సార్ అంటే 1600 మీటర్స్ రన్ ఉండాలి. అయిన తర్వాత నీకు లాంగ్ పుట్ షార్ట్ పుట్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు. జనరల్ వాళ్ళు 4 మీటర్స్ గెంతాలి, ఎక్సర్సైజ్ వల్ల 3.50 అండ్ షార్ట్ పుట్ అనేటువంటి 6 మీటర్స్ జస్ట్ క్వాలిఫై. ఏముంది జస్ట్ త్రో ఇచ్చడం, అంత మించి ఏం లేదు, అదే నాట్ బిగ్ డీల్. ఓకే, నౌ వాట్ అబౌట్ ట్రేడ్ టెస్ట్ అంటే సార్ అంటే ఇప్పుడు నువ్వు మెకానిక్ అంటున్నావు, మెకానిక్ అంటే అక్కడ ఏం చేయాలి, మెకానిక్లో వర్క్ చేయాలి. సో బయట మెకానికల్ షాప్లో నువ్వు గమనిస్తే ఆడు ఏం చేస్తుంటాడు, ఇంజిన్ ఆయిల్ వేయడం చేస్తుంటాడు, గేర్స్ రిమూవ్ చేస్తుంటాడు, ఏ ప్రాబ్లం మనకు చెప్తాడు, ఏం చేస్తుంటాడు పర్టికులర్గా చెక్ చేసి వెదర్ దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ కూడా సెట్టింగ్ ఆఫ్ ట్యాపెట్ క్లియరెన్స్, సిలిండర్ హెడ్ నట్ నట్ ఉంటాయి మనకి పైన, ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి. అండ్ రేర్ అండ్ ఫ్రంట్ హబ్ రేరు ఫ్రంట్ వెనుక ఉన్నటువంటి హబ్ సెట్టింగ్ ఏ విధంగా ఉంటుంది, డైల్ గేజ్లో ఉపయోగించడం. క్లచ్ సిలిండర్స్, ఈ బోస్టర్ అసెంబ్లీ ఏ విధంగా ఉంటుంది, క్లచ్ డిస్క్ ఏ విధంగా, అంటే అక్కడికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని ఏంటి, సివిల్ అనుకోండి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంటారు, ఏఆర్ వాళ్ళు సపోర్టివ్ రిజర్వ్ ఫోర్స్ చేస్తుంటారు. మరి మెకానిక్గా నువ్వేం చేయాలి, వాళ్ళు ఉపయోగిస్తున్న 2 వీలర్స్ కానీ చూడండి, ప్రతి ఒక్కరికి బీసీ వెహికల్స్ కానీ అంటే బ్లూ కార్ట్ వెహికల్స్ కానీ పెట్రో కార్స్ కానీ ఇన్స్పెక్టర్ వెహికల్స్ కానీ అంటే రేంజ్ ఆఫ్ లోవర్ లెవెల్ నుండి హైయర్ రేంజ్ వరకు వెహికల్స్ ఉంటాయి. వాటిని మీరు ఏం చేయాలి, మెయింటెనెన్స్ చేయాలి. మీ కింద హోమ్ గార్డ్స్ ఉంటారు, మీరు కూడా వర్క్ చేయాలి. అంటే యూ షుడ్ నో అబౌట్ దీస్ కాన్సెప్ట్స్. ఇవి ట్రేడ్ టెస్ట్ అన్నమాట. సో ఒక్కొక్కటి గేర్ బాక్స్ సెలెక్టర్ మెకానిజం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డిస్మాంటిల్ చేయాలి, ఫీడ్ పంప్ ఏ విధంగా చేయాలి, కింగ్ పిన్ ప్లే అడ్జస్ట్మెంట్ అంటే ఎక్సెస్ వేర్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి, అండ్ అటెండింగ్ ఎయిర్ లాక్ అయితే ఏం చేయాలి, వాల్వ్ టైమింగ్ ఏ విధంగా చేయాలి, 4 వీలర్లో బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్ మీరు రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళినట్లయితే మోటార్ వెహికల్ మెకానికల్ కానీ డీజిల్ వెహికల్ మెకానికల్ కానీ చేసినప్పుడు ఇవన్నీ అక్కడ ల్యాబ్లో చేస్తుంటారు. ఇన్ కేస్ ఏదో సర్టిఫికేట్గా మేము చేసాం సార్ నాకు అంత ఐడియా లేదనుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు, ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎప్పటి నుండే ఒక స్కూటర్ రిపేరింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. వాళ్ళు పర్ డే 200 అంత ఇస్తారు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటే నీకు ఒక 15-20 డేస్ ఉంటే ఈ ప్రాసెస్ని వాళ్ళ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక అబ్జర్వేషన్ చేస్తూ రోజుకు ఒక్కొక్కటి నేర్చుకున్నా సరే యూ కెన్ లెర్న్ ఈజీలీ ట్రేడ్ టెస్ట్. ఇది అయితేనే ఫైనల్ టెస్ట్కి వెళ్తావు. సో ఇవన్నీ కూడా నాట్ బిగ్ డీల్.
ఈ థియరీ క్లాసెస్ అన్నీ మీరు రిటర్న్ టెస్ట్లో రాస్తారు చూడండి. ఆ రిటర్న్ టెస్ట్ నా క్లాసెస్ కంప్లీట్గా మీకు ఉంటుంది. కాకపోతే ఇవి ఎలా అసెంబ్ల్ చేయాలి, డిసెంబుల్ చేయాలి అని ఉంటుంది మీకు చూపించడం ప్రాక్టికల్గా. సో నువ్వు ఒక షాప్లో కానీ లేదంటే బెటర్ టు వర్క్ సర్వీస్ సెంటర్లో ఒక 15 days ఆర్ 1 month మీరు వర్క్ చేస్తే ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు అక్కడ అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ట్రేడ్ టెస్ట్. ఇందులో 10లో 8 క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా. 10 మార్కులకి మినిమం మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం. నెక్స్ట్ ఫైనల్ వన్ రిటర్న్ ఎగ్జామినేషన్స్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్స్ మన దగ్గర సిలబస్ ఉందన్నమాట. ఏంటిది, వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి పర్ఫెక్ట్గా. ఆటోమొబైల్ అంటే ఏంటి, ఇందులో 4 స్ట్రోక్ అంటే ఏంటి, 2 స్ట్రోక్స్ అంటే మనకి సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్ అంటాడు, వాల్వ్స్ అంటాడు, స్పార్క్ ప్లగ్ ఇగ్నిషన్, స్పార్క్ ప్లగ్ అంటాడు, ఫ్యూల్ ఇంజెక్టర్ అంటాడు, ఫ్లై వీల్, కనెక్టింగ్ రాడ్, సిలిండర్ లీనియర్, ఓకే, నాకింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ 1 by 1 వస్తుంటాయి. ఓకేనా. కంప్రెషన్ రేషియో అంటే ఏంటి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మీకు 0 లెవెల్ నుండి హీరో లెవెల్ వరకు మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. అందులో ఇంట్రడక్షన్ ఆఫ్ ఆటోమొబైల్స్, 4 స్ట్రోక్ అంటే ఏంటి, 2 స్ట్రోక్స్ అంటే ఏంటి, 4 స్ట్రోక్స్లో వాల్వ్స్ ఉంటాయి, 2 స్ట్రోక్స్లో పోర్ట్స్ ఉంటాయి, ఏంటి డిఫరెన్స్ ఏంటి, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటే ఏంటి, కంప్రెషన్ ఇగ్నిషన్ అంటే ఏంటి, అసలు పెట్రోల్ ఇంజిన్ ఎందుకు స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటాం, డీజిల్ ఇంజిన్ ఎందుకు కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అని అంటాం. సో ఈ ఇంజిన్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి. సో మనం ఆటో సైకిల్కి అంటే పెట్రోల్కి ఆటో సైకిల్స్ అంటాం, డీజిల్ ఇంజిన్కి డీజిల్ సైకిల్ అంటాం, కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్, కాన్స్టెంట్ వాల్యూమ్లో హీట్ రిజెక్షన్, కాన్స్టెంట్ ప్రెజర్లో హీట్ ఎడిషన్ అంటాం. ఏంటి ప్రాసెస్, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తుంటాం. సో పెట్రోల్ డీజిల్ ఇంజిన్ కాంపోనెంట్స్ క్యామ్ షాఫ్ట్ అంటే ఏంటి, క్రాంక్ షాఫ్ట్ అంటే ఏంటి, పిస్టన్ అంటే ఏంటి, పిస్టన్ రింగ్స్ అంటే ఏంటి, సిలిండర్ లీనియర్ అంటే ఏంటి, వెట్ లీనియర్, డ్రై లీనియర్, రేడియేటర్, ఫీడ్ పంప్, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ అనమాట. సో డీజిల్ ఇంజిన్ చూడాలి, పెట్రోల్ ఇంజిన్ చూడాలి. అండ్ వాల్వ్స్ అండ్ ఆపరేటింగ్ మెకానిజం. సో ఇన్లెట్ వాల్వ్లో ఓపెన్ అవ్వాలి, ఎయిర్ ఫ్యూయల్ లోపలికి వెళ్ళాలి, ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ అవ్వాలి, ఇలా వాల్వ్స్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, ఎప్పుడు క్లోజ్ అవ్వాలి అని చెప్పేది వాల్వ్ రిపోర్టింగ్ మెకానిజం, రోకర్ ఆర్మ్ మెకానిజం అంటాం. ఈ క్లాసెస్ కూడా మనకి క్లియర్ చేసి వీడియోస్ అనేటువంటిది మీకు బల్క్గా నీట్గా ఉన్నాయన్నమాట. కూలింగ్ సిస్టమ్, వేడెక్కింది అనుకోండి, దాన్ని కూల్ చేయకపోతే ఏమవుతుంది, ఫ్రీజ్ అయ్యి అది మొత్తం కూడా స్క్వీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, కూలింగ్ సిస్టమ్స్. లూబ్రికేషన్ సిస్టమ్, ఎక్కడైనా 2 parts మేటింగ్ అయితేనే హీట్ జనరేట్ అయ్యి ఫ్రిక్షన్ వస్తుంది, ఫ్రిక్షన్ వల్ల హీట్ వస్తుంది. సో దాన్ని మనం ఏ విధంగా ఎలిమినేట్ చేస్తుంటాం, ఏ విధంగా లూబ్రికేషన్ ప్రొవైడ్ చేస్తుంటాం, స్ప్లాష్ లూబ్రికేషన్ అంటే ఏంటి, ఓకేనా, ప్రెజరైజ్ లూబ్రికేషన్ అంటే ఏంటి. సో ఇలాంటివన్నీ లూబ్రికేషన్ సిస్టమ్స్ మనం మాట్లాడుకుంటాం. ఫ్యూయల్ సిస్టమ్స్ అనే పెట్రోల్ ఇంజిన్లో ఫ్యూయల్ ఏ విధంగా, సో కార్బొరేటర్ అనే డివైస్ ఉంటుంది, ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ను మిక్స్ చేస్తుంది, ఈ రెండింటిని కలిపి సిలిండర్ ఛాంబర్లోకి పంపిస్తుంది. దట్ ఈస్ ద ఫ్యూయల్ సిస్టమ్ ఇన్ పెట్రోల్ ఇంజిన్. వాటి చూడాలి. ఇగ్నిషన్ ఏ విధంగా ఇగ్నిషన్ అవుతుంది, ఒక స్పార్క్ ప్లగ్నే ఉంటుందన్నమాట, దీనికి స్పార్క్ ప్లగ్ కాయిల్ ఉంటుంది. సో ఇది 20 to 20,000 volts ఇస్తుంది, ఏ విధంగా ఇస్తుంది, ఇవన్నీ కూడా ఇగ్నిషన్ సిస్టమ్ దగ్గర మనం మాట్లాడుకున్నాం. ఫ్యూయల్ ఇంజెక్షన్, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో కంప్రెషన్ అయిన తర్వాత అంటే డీజిల్ ఇంజిన్లో ఇంజెక్ట్ చేస్తుందన్నమాట ఫ్యూయల్, అందుకని ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంటాం. ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ డీజిల్ ఇంజిన్స్లో ఏ విధంగా ఉంటుంది, కామన్ రైల్ ఇంజెక్షన్, CDRI అని ఇలా పార్ట్స్ ఉంటాయి, వాటి గురించి మనం చదవాలి. ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్స్. సో సక్సెస్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఏమవుతుంది, సక్సెస్ స్ట్రోక్లో ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనకి ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ అండి. వీటన్నింటినీ కూడా మన సిలబస్ మన దగ్గర బల్క్గా ఉన్నాయి. సో బ్యాటరీస్ అంటే ఏంటి, ఆటోమోటివ్ ఎలక్ట్రిసిటీ, ఆల్టర్నేటర్ అంటే మనకి పవర్ ఏ విధంగా జనరేట్ చేసుకుంటుంది, బ్యాటరీ ఏ విధంగా స్టోర్ చేసుకుంటుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా అండ్ దెన్ ఆఫ్టర్ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఏ విధంగా వస్తుంది, ఆటోమోటివ్ ఎలక్ట్రిసిటీ అంటే డైనమోస్ కానీ ఆల్టర్నేటర్ ఉపయోగించి మనం పవర్ ప్రొడ్యూస్ చేసుకుంటాం. అండ్ వైరింగ్ అంటే అందులో వైరింగ్ ఏ విధంగా మనం చేస్తుంటాం. అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, పవర్ అనేటువంటిది ఇంజిన్ నుండి గేర్ బాక్స్కి వచ్చిన తర్వాత క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్, ఈ ట్రాన్స్మిట్ ఏ విధంగా వెళ్తుంది, దట్ ఈజ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. అండ్ వీల్ అలైన్మెంట్, వీల్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, కింగ్ పిన్ అంటే ఏంటి, టాయ్ ఇన్ అంటే ఏంటి, టాయ్ అవుట్ అంటే ఏంటి. అండ్ స్టీరింగ్ సిస్టమ్స్, స్టీర్ చేస్తున్న వెహికల్ని ఏ విధంగా ఉంటుంది, యాక్రమాన్ డెవిస్ అంటే ఏంటి, యాక్రమాన్ అంటే ఏంటి, కరెక్ట్ స్టీరింగ్ యాంగిల్, వీటి గురించి చూసుకోవాలి. అండ్ మెకానిక్ టూల్స్, ఏ టూల్స్ ఉపయోగిస్తాం. అండ్ సర్వీసింగ్ ఆఫ్ వెహికల్ ఏ విధంగా చేస్తాం, చెకప్ వెహికల్, ఫ్లీట్ మెయింటెన్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్ అంటే ఎగ్జామ్లో ఈ పార్ట్ ఫైనల్ ఎగ్జామ్. సో వీటికి సంబంధించి కోర్సెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్న. సో ఈ ఫైనల్ సెలక్షన్ అనేటువంటివి ఎవరైతే ట్రేడ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఎక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టులు 7 ఉన్నాయి కాబట్టి మనకి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఈ మెకానిక్ మీద ఫస్ట్కి ఎవరు కూడా కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తలేదు. సో రిక్వెస్ట్ మేరకు మనం చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ AMVIకి అండ్ డిఫరెంట్ PTOSకి మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వేరే ఇన్స్టిట్యూట్లో నా వీడియోస్ దొరికిన అవి పాత వీడియోస్ అప్డేటెడ్ లేనివి. సో బెటర్ టు పర్చేస్ ఓన్లీ TrueTech Academy, డౌన్లోడ్ ప్లే స్టోర్ ఫ్రమ్ TrueTech Academy యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేస్తే
చూడండి ట్రూటెక్ అకాడమీలో ప్లే స్టోర్లో ట్రూటెక్ అకాడమీని ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అని కొట్టాను. ఓపెన్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అనే ఎగ్జామ్స్ మనం క్లిక్ చేయగానే మనకి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ అని ఉంటుంది. సో మీకు డ్రైవర్ అయితే డ్రైవరు, మెకానిక్ అయితే మెకానిక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో స్టార్టింగ్ 50 స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ 50 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మనకి 1500కి 1499కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ 50 స్టూడెంట్స్ మాత్రమే. ఓకేనా? మీకు డౌట్ క్లారిఫై సెషన్స్ ఉంటాయి. మీ ఏ డౌట్ అయినా ఫ్రీగా నన్ను అడగొచ్చు. నా నెంబర్ కూడా అక్కడే మీకు ఉంటుంది. ఓకేనా? సో ఇది కంప్లీట్గా మెకానిక్ సంబంధించింది. డ్రైవర్కి సంబంధించిన వీడియో కూడా మీరు వస్తుంది, దాన్ని కూడా చూడండి. మీరు ఎలిజిబిలిటీ 162 సెంటీమీటర్స్, ఏజ్ క్రైటీరియా SSC ప్లస్ ITI విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఆటో ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్ ఇందులో మీరు ఉన్నట్లయితే ఫస్ట్ మీరు దీన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీరు సివిల్ AR TSSP ఉన్నంత టఫ్నెస్ మీకు ఉంటుంది అనమాట, జస్ట్ ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇవి ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, డౌట్ సపోర్ట్ ఉంటుంది, వీడియో క్లాస్ ఉంటుంది. సో ఇది మీరు గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంపార్టెంట్ మీకు ఎవరైనా జాబ్ మీరు కొట్టాలనుకుంటే టుడే ఆన్వర్డ్స్, ఎందుకంటే పెద్ద టైం మీకు ఉండకపోవచ్చు, టుడే ఆన్వర్డ్స్ ఈ లైవ్ క్లాసెస్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఇన్ ద సెకండ్ పార్ట్ ఏం చేయాలంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక సర్వీస్ మెకానిక్ దగ్గరికి కానీ లేదంటే సర్వీస్ సెంటర్ కాడికి వెళ్ళి టైం స్పెండ్ చేసి సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో ఈ జాబ్ వస్తే మాత్రం మీకు సూపర్ బిందాస్, నైట్ డ్యూటీస్ ఉండదు, ఓన్లీ డే టు డేలో, అది కూడా 9 to 5 వర్క్ చేస్తారు. సో మెకానిక్ మీరు వెహికల్స్ని రిపేర్ చేస్తుంటారు అనమాట. సో యాజ్ యూజువల్గా సండే మీకు హాలిడేస్. రెగ్యులర్తో పోల్చుకుంటే ఈ పోలీస్లో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఓకేనండి? సో మరిన్ని వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ ట్రూటెక్ అకాడమీ. ఐఎమ్ యువర్ ఫ్యాకల్టీ సుధీర్ సార్. థ్యాంక్ యూ.